నరికేసాడు, అంతమంది నరికేసాడు. ఒక్కసారి మీరు ఇప్పుడే ఇది అయిపోగానే గూగుల్లోకి వెళ్ళి టిప్పు సుల్తాన్ శృంగేరి మఠ్ అని కొట్టండి. మనందరికీ శృంగేరి మఠం, ఇక్కడున్న హిందువులందరికీ మనకి శంకరాచార్య స్థాపించినటువంటి శృంగేరి మఠమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. ఇప్పుడంటే అన్ని చాలా మఠాలు వచ్చాయి, ఒకటే మఠం ఉండేది శృంగేరి మఠం. ఆ శృంగేరి మఠాన్ని రాజకీయంగా దాడులు జరిగినప్పుడు మరాఠాస్ అంటే పేష్వాల రాజ్యం చేస్తూ మరాఠాస్ వచ్చి దండయాత్ర చేసి శృంగేరి మఠం మొత్తం బదలగొట్టేశారు, తుక్కు చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇతను వెళ్ళి టిప్పు సుల్తాన్ అక్కడ రాజ్యం వెళ్ళి మళ్ళీ శృంగేరి మఠాన్ని కట్టించి, అప్పుడు భారతీ తీర్థస్వామి ఎవరో తీర్థస్వామి ఒక ఆయన ఉండేవాడు, అది కూడా పేరు కూడా అందులో ఉంది చూడండి, కట్టించి అన్నిటికన్నా ఏంటంటే ముస్లిమ్స్ అల్లాని తప్ప ఇంకెవరిని దేవుడిగా ఒప్పుకోరు. అల్లా ఒక్కడే దేవుడు, మిగతా సూర్యచంద్రులను పూజిస్తారు, మీరు అగ్నిని పూజిస్తారు, నీళ్ళని పూజిస్తారని మన నటకారం చేస్తుంటారు. మాకు అల్లా ఒక్కడే దేవుడని. అందుకే వాళ్ళు వేరే అక్కడ దర్గాలకు కూడా వాళ్ళు వెళ్ళరు, మనం వెళ్తాం. కానీ అది వాళ్ళ కాన్సెప్ట్. అటువంటిది ఒక శాసనం రాయించాడు టిప్పు సుల్తాన్. ఏమనంటే సాక్షాత్తు ఈ మనిషి దేవుడి అంశతో వచ్చాడు, ఎవరో శృంగేరి మఠాధిపతి. అవగానే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇవన్నీ కూడా ఏంటి, రాజకీయపరమైనటువంటి యుద్ధాలని మతపరమైన యుద్ధాలుగా మారుస్తున్నారు. మార్చి మనలో మనకి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలని ఈవేళ ఎందుకంటే రెలవెంట్ ఇది కాబట్టి, December 6th కాబట్టి అందరూ మర్చిపోయినా మన రాజమండ్రిలో మనం మర్చిపోలేం కాబట్టి నేను ఒకసారి మీకు చెప్తున్నాను. మనకి ఇంత చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. వేళ ఏదో కృష్ణకుమార్ ఏదో పంపాడు, ఏంటది బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో సముద్రంలో దుబాయ్కి వేసేస్తున్నట్ట. మీరు చూసారా? అది సముద్రంలోంచి దుబాయ్కి వేస్తున్నట్ట. ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన, పెట్టి దాంట్లో గ్రాఫిక్స్ అన్నీ పెట్టాడు. అంటే మనం ఆ సముద్రంలో వెళ్తుంటే ఇలా అద్దంలో చూస్తే తిమింగలాలు, చేపలు అన్నీ కనబడుతుంటాయి. ఆ ట్రైన్లో వెళ్తుంటే మనకు నిద్ర వచ్చిందనుకోండి, అలా ఆటోమేటిక్గా ఆ సీటు పక్క కింద అయిపోతుంటుంది. ఏ సీటుకి ఆ సీటు ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. ఎలా వర్ణించాడంటే దాన్ని, నాకు నిజంగా ఇలా వచ్చేసిందా టెక్నాలజీ. మన కింద నుంచి వెళ్తూ చేపలు చూసుకుంటూ వెళ్ళాలంటే ఇంకెవడో విమానం ఎక్కుతాడు. సముద్రం మధ్యలోంచి వెళ్ళడం ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి, కానీ టన్నల్ ఉంటుంది, టన్నల్లోంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా అని చెప్పి ఏలో చూశాను. చూస్తే వాడు క్లియర్గా రాశాడు, ఇది మీరు అడిగింది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి అడిగారు, ఇదంతా కూడా ఉత్తి తప్పు, అబద్ధం. అద్దాల్లోంచి పెట్టిన సమస్య లేదు, అద్దాల గిద్దలు బద్దలైపోతాయి. కింద వాటర్ ఇంత ఎలాసిటీతో ఉంటుంది. మీరు ఏలో దేన్నైనా ఒకసారి అడగండి, తెలుస్తుంది మీకు. ఎందుకు ఈ కథలు ప్రచారం చేస్తున్నారంటే, మోదీ అన్నవాడు ఆయనే చెప్పాడు, నేను మామూలు మనిషిని కాదు, నేను దేవుడిని, నేను బయలాజికల్గా పుట్టలేదు, నేను దేవుడిని అని చెప్పాడు. ఆ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు అందరూ, ఈయన దేవుడే అన్నట్టు. ఇంత పూర్వం 2000 రూపాయల నోటు వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు? ఆ 2000 రూపాయల నోటు మీద ఒక థ్రెడ్ అంటారు, ఏం థ్రెడ్ అది? సెక్యూరిటీ థ్రెడ్ ఉందిట. ఆ థ్రెడ్ ఎక్కడ 2000 రూపాయల నోటు ఉందో శాటిలైట్ ద్వారా మోడీ గారి టేబుల్ మీద తెలిసిపోతుంట. నువ్వు తీసుకెళ్ళి ఒక 1000 నోట్లో 2000 నోట్లో గాడ్రేజ్లో పెట్టేసావనుకో, ఆయన దగ్గరికి టిక్ 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 కే కే అని చెప్పి రాజనాల సినిమాల్లో వచ్చేవి పూర్వం అని వస్తుంది. రాగానే ఆయన చెప్తాడనమాట, అలా వెళ్ళు, నువ్వు పలానా అప్పారావు అనేవాడు ఇంట్లో 2000 నోట్లన్నీ లాగాయని అని. ఏంటి పెద్ద పెద్ద వాళ్ళ ప్రచారం, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, బాగా చదువుకున్న వాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు అందరూ. అది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, ఇదేదో ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరిగితే మనకు ఏదో చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు మోడీ. ఈ ధర్మాన్ని ఎవడో పరిరక్షించలేడు, ఈ ధర్మాన్ని ఎవడో కాపాడలేడు, ఈ ధర్మాన్ని ఎవడో పుట్టించలేడు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ఈ ధర్మం అలా కొనసాగుతున్నటువంటి ప్రపంచంలో ఎందుకు నేను ఒప్పుకుంటున్నానంటే, మిగతావేవి ఆగలేదు, మిగతావేవి కాల పరీక్షకు ఆగలా, పోయాయి. మీకు నిజంగా ముస్లిం రాజులు వచ్చి 500-600 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా ఇంతమంది ఎందుకు మిగిలిపోయాం? మన వాళ్ళంతా ధైర్యవంతులను, వెళ్ళిన వాళ్ళంతా కూడా ఏమీ తెలియక. అలాగే వీళ్ళు వైట్స్ వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా మిగిలిపోయామంటే మనం అంతా మహాధైర్యమా? మన కొట్టేసి జాయిన్ అవ్వమని అవ్వలేదా? దీన్ని, ఈ నమ్మకాన్ని ఎవడో పాడు చేయలేడు. పాడు చేయడం అంటే ఏమైనా జరిగితే గత 15 ఏళ్ళుగా జరుగుతోంది. బాబ్రీ మసీద్ కూల్ చేసినప్పటి నుంచి జరుగుతోంది. ఎలాగోలా మైండ్ పొల్యూట్ చేయాలి. ఏమన్నా అంటే నెహ్రూ చేశాడు. మొన్న ఎక్కడో దాన్ని ఏమంటారు, స్టాండప్ కామెడీ అని మధ్య స్టార్ట్ అయింది, హిందీలోను ఇంగ్లీష్లోను
వరల్డ్లో అంతా పాపులర్ అవుతుంది, మన ఇండియాలో కూడా పాపులర్ అవుతుంది. మొన్న ఎక్కడో స్టాండప్ కామెడీ ఒకటి చూశాను. అందులో వాడు చెప్తున్నాడు, కొంచెం తెలుగులో చెప్తాను మీకు. ఏం చెప్తున్నాడంటే, రామనారాయణ లేకపోతే కృష్ణ కుమారో ఎవడో అమెరికాలో ఉంటున్నాడు. ఉండి వాడు వాళ్ళ తాలూకు వాళ్ళ తండ్రి కొత్తపేటలో ఉంటున్నాడు. వాడి పేరు, తండ్రి పేరు అప్పారావు. తండ్రి అప్పారావుకి వాడు ప్రతి నెల ఒక $500 పంపుతున్నాడు. వాడు $500 పంపేటప్పటికి $500 వచ్చి కొత్తపేటలో పలానా అప్పారావు అనేవాడి అకౌంట్లో పడాలి. అది ఏమైంది, ఆ కొత్తపేట రావులపాలెం దగ్గర కొత్తపేటకి అతను పంపుతుంటే